హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. నేను మీ యూట్యూబర్ రూపా కొత్త మాసు. నేను కూడా ఈ మధ్య ఛానల్ స్టార్ట్ చేశానండి కొత్తగా. కాకపోతే నాకు ఒక బిలీఫ్ ఉంది. ఏంటి అంటే మన వాళ్ళు పాత వాళ్ళనే కాదు, కొత్తగా ఛానల్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళని, స్టార్ట్ చేసిన వాళ్ళని ఎంకరేజ్ చేస్తారని. నేను నాకంటూ పర్టికులర్గా ఈ వీడియోకి పెట్టుకున్న ఛాలెంజ్ ఏంటి అంటే డెఫినెట్గా అట్లీస్ట్ నాకు ఈ వీడియో చూసి ఒక 20 సబ్స్క్రైబర్స్ అయినా వస్తారు అని బిలీవ్ చేస్తున్నాను. సరే, అసలు ఈరోజు ఎందుకు వచ్చారు అని అడుగుతారా? మీ ముందుకి ఒక కొత్త కంటెంట్తో వచ్చేసాను. ఏంటి అనుకుంటున్నారా? పర్టికులర్గా దీని గురించి చెప్పాలి అంటే మన లేడీస్ అందరూ ఇష్టపడేదేనండి. అదే మనం రెగ్యులర్గా వాడుతూ ఉంటాం. ఏంటి అనుకుంటున్నారా? ఏం లేదండి, మన కిచెనే. కాకపోతే కిచెన్లో మనం రెగ్యులర్గా వాడే బాస్కెట్స్ ఉంటాయి కదా. ఇప్పుడు మొత్తం ఇది ఒక ట్రెండీ వరల్డ్ అయిపోయింది. ఏది అయినా సరే కస్టమైజేషన్తోనే ఉంది. సో ఇలా ఎటువంటి దాన్నైనా ఎలాంటి సైజులో అయినా సరే మనకి కస్టమైజ్ చేసే యూనిట్ని మనం తీసుకొచ్చాం. వాళ్ళే అండి, కేపీఆర్ ఇండస్ట్రీస్ విజయవాడ అనమాట. అసలు ఏముంటాయి ఏంటి, మన కిచెన్లో ఎలాంటివి వాడుకుంటాం, వీళ్ళు ఏమేమి ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చర్ చేస్తారు, మనం ఎలాంటి వాటిని తెచ్చుకోవచ్చు, లేకపోతే వీళ్ళకి ఎలా ఆర్డర్స్ ఇవ్వాలి, అసలు వీళ్ళ గురించి ఏంటి అని తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఫస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకు అంటే ఇలాంటి వీడియోస్ చాలానే వస్తూ ఉంటాయి. ఇంకా ప్రతిదీ మీకు డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత నచ్చితేనే మీరు తీసుకోండి. కానీ ఫస్ట్ అసలు ఈ ప్రోడక్ట్ ఏంటి అనేది తెలుసుకోండి. ఎందుకంటే మనం బయట చాలా కాస్ట్ పెట్టి కొనేస్తూ ఉంటాం, కానీ మనం మ్యానుఫ్యాక్చరర్ దగ్గర పడే కాస్ట్ చాలా తక్కువ బయట రీటైల్ మార్కెట్కి వెళ్ళి కొనుక్కునే దానికంటే కూడా. సో అసలు ఏముంటాయి వీళ్ళ దగ్గర? కిచెన్ అంటున్నారు, సరే ఆ కిచెన్లో ఏమేమి దొరుకుతాయి వాళ్ళ దగ్గర అనుకుంటున్నారా? వైర్ బాస్కెట్స్ అవ్వచ్చు, టాండమ్ బాస్కెట్స్ అవ్వచ్చు, లేకపోతే ఇప్పుడు మనం ఉల్లిపాయలు అవి వేసుకుంటాం కదా ఆ బాస్కెట్స్ అవ్వచ్చు, లేకపోతే సిలిండర్ పెట్టుకొని సిలిండర్ లాక్కోవడం చాలా కష్టం. అలా దాని కింద ఒక వీల్ ఉండి దానికి ఒక చక్రంలా ఉంటే దాన్నే సిలిండర్ ట్రాలీ అంటున్నారు వీళ్ళు. సో చాలా ఈజీగా ఒక సిలిండర్ ట్రాలీని చిన్న పిల్లలైనా లాక్కెళ్ళే విధంగా సరే దాన్ని డిజైన్ చేశారనమాట. అదే సిలిండర్ ట్రాలీ. ఇప్పుడు మనం టీవీ దగ్గర వాటి దగ్గర స్పేస్ ఉంటుంది, కొంచెం స్పేసే ఉంటుంది. సరే ఏమైనా బాక్సెస్ అవి ఉంటే విడిగా పెట్టేసుకుంటూ ఉంటాం, కానీ వాటిని నీట్గా ఆర్గనైజ్ చేయకపోతే మనకే నచ్చదు. అప్పుడప్పుడు ఎవరైనా వస్తే బాగోదేమో అని అనుకుంటూ ఉంటాం. కానీ ఇలాంటి పొజిషన్లో కూడా వీళ్ళు కార్నర్ స్టాండ్స్ అనేవి పెడుతున్నారనమాట. ఆ కార్నర్ స్టాండ్స్ మనం యూజ్ చేసుకున్నట్లయితే డెఫినెట్గా ఏ సెట్లో అయినా అవ్వచ్చు, కిచెన్లో కాబట్టి కిచెన్లో ఎక్కడైనా యూజ్ చేసుకొని మనం నీట్గా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. అలాగే మొబైల్ స్టాండ్స్, ఇలా ఎన్నెన్నో తెలుసుకోవాలనుకుంటున్నారా? ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.